పొద్దుటూరు ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు షబ్బీర్ అహ్మద్. నేను 13వ వార్డు ఇన్ఛార్జ్ టీడీపీ. పొద్దుటూరులో ఏదైతే మన గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన సాగుతుందో, ఈ యొక్క పాలన యొక్క నిదర్శనం మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే దానికి నిదర్శనం. ఎందుకంటే ఎవరైతే కష్టకాలంలో పార్టీకి తోడుగా ఉండి, పార్టీకి వెంటగా ఉండి ఎవరైతే శ్రమిస్తారో వారి కోసం పార్టీ తప్పకుండా వైసీపీ గవర్నమెంట్లో దాదాపు 41 వార్డులకు గాను 1 వార్డు మాత్రమే గెలిచింది టీడీపీ. మిగతా 40 వార్డులు టీడీపీ ఓడిపోయింది. ఆ 40 వార్డులలో ఎక్కువ శాతం వాళ్ళకి విడ్రాల్ చేసేయడం కానీ, ఏకగ్రీవం చేసేయడం కానీ, అసలు ఎలక్షనే జరగకుండా చేయడం కానీ, హౌస్ అరెస్టులు చేయడం కానీ, ఇలాంటి దౌర్జన్యాలు, దారుణాలు చాలా చేశారు. అలాంటి సమయాల్లో అన్ని ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యే సమయంలో మా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి పిఎస్ ముఖ్తార్ గారు అప్పట్లో ఆయన లేదు, మనమంతా పోటీ చేయాలా, పోటీలో ఉండాలా, పోటీ లేకుండానే అన్ని ఏకగ్రీవాలు లేకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీ ఉండాలా పుత్తూరులో, తెలుగుదేశం పార్టీ మాతో చెప్పారు. తెలుగుదేశం పార్టీ అనేది ఉండాలి, మనం దీన్ని నిలబెట్టుకోవాలని 10 మందిని ఆయన సొంత డబ్బులు ఇచ్చి, అందులో నేను ఒకరిని సొంత డబ్బులు ఇచ్చి ఆయన పోటీ చేయించడం జరిగింది. ఆయన్ను కూడా ఎలక్షన్ రోజు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన వార్డులో ఆయన కష్టపడి ఆయన భూతోద్దుకు ఆయనకు పోకుండా ఇచ్చారు. అలా చాలా దారుణంగా, దౌర్జన్యంగా ఎలక్షన్ జరిపించడం వైసీపీ జరిగింది. అటువంటి సమయాల్లో కూడా ఎందుకు ఎంత కష్టమైన సమయాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి బాగా తెలుసు. చంద్రబాబు సార్కే తీసుకుపోయి జైల్లో పెట్టారు. అప్పుడు లోకేష్ సార్ వచ్చి రోడ్డు మీద ఆయన కూడా కూర్చోవడం, ధర్నా చేయడం జరిగింది. పవన్ సార్ కూడా వచ్చారు, ఆయన కూడా రోడ్డు మీద బైఠాయించారు, ఆయన సపోర్ట్ చేశారు. అట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారికి మంచి మంచి పదవులు రావడం అనేది అది సహజం. ఈ పార్టీలో అది ఒక నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. అటువంటి సమయాల్లో బిఎస్ ముఖ్తార్ గారు ఆయన చాలా వరకు పార్టీ కోసం శ్రమించారు. ఆయన చేసిన కష్టాలు కానీ, ఆయనకు ఎక్కడైతే అబ్జర్వర్గా వేశారో అక్కడ కూడా ఆయన చాలా వర్క్ చేశారు. ఇక్కడ లోకల్ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో చాలా వరకు ఆయన పాత్ర పోషించారు. ఇంకా మన ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి గారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఆయన చాలా కష్టపడి, ఆయన వంతు చాలా కష్టపడి ఆయన కూడా విజయానికి దోహదం చేయాలని చాలా వరకు కష్టపడ్డారు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆయన వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ జెండాను నేను ఎగరనీయను, ప్రొద్దుటూరులో దీన్ని కొమ్ములో చెప్తాను అనేసి చాలా మాటలు చాలా ఎక్కువగా మాట్లాడడం జరిగింది. దానికి డీటెయిల్ సమాధానం కూడా పిఎస్ ముఖ్తార్ గారు అనేక మార్లు ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కష్టపడి శ్రమించి ఆయన ఈ పార్టీ కోసం తోడ్పడడం, పార్టీ కోసం శ్రమించడం, కష్టపడడం చాలా వరకు ఆయన చేశారు ముఖ్తార్ గారు. ఈయన సేవలను ఇవన్నీ గుర్తించి ఈ పార్టీ అనేది ఈ సేవలను గుర్తించి ఈయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ పోస్టు ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ పోస్టు మా నాయకులైనటువంటి పిఎస్ ముఖ్తార్ గారు, మా గురువు గారు అయినటువంటి ఆయనకు రావడం, మా రాష్ట్ర కార్యదర్శి
శ్రీ నంద్యాల కొండారెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా జాతీయ నాయకులు, మా రాష్ట్ర పాలకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎవరెవరైతే ఈయనకు ఈ పోస్ట్ వచ్చేందుకు తోడ్పడ్డారో వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.